బామ్మగారి మనవడు నాటిక వింటారు. రచన శ్రీ జీడిగుండ రామచంద్రమూర్తి. ఇదిగో ఆటో ఇలా రా. इधर जाना है साहब, अमीरपेट వెళ్ళాలి, వస్తావా? 100 రూపాయలు బడికి దేదు సాబ్. ఏంటంటారు నువ్వు తెలుగులో అడుగుతుంటే అసలు హిందీలో చూస్తాడేమిటి? అది అంతేలేవే, మనం ఏ భాషలో అడిగినా హైదరాబాద్ ఆటో వాళ్ళలు హిందీలోను, మద్రాస్ ఆటో వాళ్ళలు అరవంలోనే చెప్తారు. ఫోన్లే ఇంటికి ఏమంటాడతను? మీటర్ గాని పనిచేయడం లేదు అంటున్నాడా? అదులే అమ్మా, మీటరు ఛార్జీ మీద మరో 2 రూపాయలు ఎక్కువ ఇవ్వమంటున్నాడు. ముందు నువ్వెక్కు. నేందుకు ఉందా బుజ్జిగా నెక్కమను. అరే ఏడ్రా వీడు? అడుగో ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గర అవహరిస్తున్నాడు. ఒరే బుజ్జికొండలు, ఓ బుజ్జికొండలు, ఇలా రా నాయనా, ఆటో ఎక్కు. వస్తున్నా బామ్మ. బామ్మ, ఐస్ క్రీమ్ ఏదో కొత్త రకంగా ఉంది, మన ఊళ్ళో అలాంటివి రావు కదా, కొంచెం కొనిపెట్టరు అదిటే. అలాగేలే నాయన. ఇప్పుడేమీ కాదు, ముందు ఆటో ఎక్కువ. పోనీవయ్యా. ఒరే బుజ్జికొండ, మనం వెళ్ళేది పెళ్లి చూపులకు కదా. అవును. నాయన ఓసారి చక్కగా తల దువ్వుకో. దువ్వుకుంటాలే గాని బామ్మ, మరి పెళ్లి వారింట్లో ఫుడ్ ఉంటుందా? ఫుడ్ కాదు గాడిది గుడ్డు ఉంటుంది. రైలు ఎక్కే ముందు ఇంట్లో బకాసుడిలా భోంచేశావు. రైలు ఎక్కాక కంపార్ట్మెంట్ లోకి వచ్చిన అడ్డమైన గడ్డి కొనుక్కు తిన్నావు. ఇంతలోనే మళ్ళీ ఫుడ్డా? రేయ్, నీది కడుపు కాదురా, కండవిల్లి మడుగు. చాలే ఊప. నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలు అవుతుంటాడు. అయినా వాడికన్నీ వాడి తాతగాడి కోరికలే వచ్చాయిరా. ఆయన కూడా ఇలాంటి అస్తమానం ఏదో ఒక చిరుతిండి నెమరు వేస్తూనే ఉండేవారు. ఆఖరికి ఇంట్లో ఏమీ టిఫిన్ చేయకపోతే ఇంత బెల్లం ముక్కైనా సరే పెట్టమనేవారు. అయినా వయసులో ఉన్న పిల్లాడు రాళ్లు తిన్నా హరాయించుకునే శక్తి ఉంది కనుక తింటున్నాడు. అంత మాత్రం చేత అలా విసుక్కోవాలా ఏమిట్రా అబ్బాయి? పాపం అసలే వాడు తల్లి లేని బిడ్డ కూడా. చాలే, నువ్వలా అస్తమాను వాడిని వెనకేసుకు రావడం వల్లే ఇదిగో ఇలా ముద్దబ్బాయిలా తయారయ్యాడు. వయసు వచ్చిందన్న మాటే కానీ బుద్ధి జ్ఞానం కొద్దిగా కూడా రాలేదు వీడికి. అస్తమాను చిరుతిల్లు చిలిపి వేషాలు, యూస్లెస్ ఫెలో. ఇది మరీ బాగుందిరా అబ్బాయి. వాడికి ఏమంత వయసు వచ్చిందని? మొన్ననేగా 23 వెళ్ళి 24 వచ్చింది. చూడు, దేవుడు మేం చేసి ఇప్పుడు ఈ సంబంధమైనా కుదిరి పెళ్ళైపోతే అన్ని వాడే తెలుసుకుంటాడు లేరా? చాలే, తెలుసుకుంటాడు. వీడి లక్షణాలు ప్రవర్తన చూస్తే పెళ్లి అయ్యేలాగే ఉంది. అసలు ఏ పిల్ల ఒప్పుకుంటుందనే ఇప్పటికి 3 సంబంధాలు వచ్చాయి, ఆ 3 తిరిగిపోయాయి. మర్చిపోయావా? పోతే పోయాయి లేరా. చూడు, ఘటన ఉండాలి. ఆయన నా బుద్ధులకి ఏమిట్రా అబ్బాయి, చక్రవర్తి కాదు. వాడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే. అసలు వీడిని కట్టుకునే వాళ్ళు పెట్టి పుట్టి ఉండాలి. వంశానికి ఒక్కగానొక్క వారసుడు కూడా. లక్షల ఆస్తి. చాలే, లక్షల ఆస్తుంటే సరిపోదే, లక్షణాలు బాగుండాలి. ఆ పైన చదువు సంస్కారం ఉండాలి. నువ్వు చెప్పేది చాలా బాగుందిరా అబ్బాయి. సరస్వతి కటాక్షం అందరికీ ఉంటుందా ఏమిట్రా? వాడి తాతగారు మాత్రం పెద్ద చదివి పొడి చేశారా ఏమిటి? మెట్రిక్ ఎగా ఆయన చదివింది. అదే కనీసం ఆ మెట్రిక్ అయినా వీడు పాస్ అయి ఉంటే బాగుండేది. తిండి ధ్యాస తప్ప చదువు ధ్యాస ఉంటేగా యూస్లెస్ ఫెలోకి. అదిగో ఆ తిట్టే వద్దన్నాను. నిక్షేపంగా మీ నాన్నగారి పేరు పెట్టుకుని చీటికి మట్టి అలా తిట్టిపోస్తావెందుకురా? బామ్మ వచ్చావు బామ్మ. ఉడిపి హోటల్ అదుకొని, ఉడిపి హోటల్లో ఫుడ్ బాగుంటుందిట. మా ఫ్రెండ్ భాస్కర్ రావు చెప్పాడు. మరి పెడదామా? చాలే నార్మల్. పెళ్లి చూపుల తంతు ముగిసి మళ్ళీ రైల్వే స్టేషన్ కి వచ్చేదాకా ఫుడ్డు గిడ్డు అన్నవంటే నడ్డి వెరకొడతాను వేధవా. మరి పెళ్లి చూపుల్లో ఫుడ్ బెటరా? అదిగో మళ్ళీ. అబ్బా నువ్వు ఉండరా పొడమ్మా బుజ్జికొండ. పెళ్లి చూపుల్లో నువ్వు ముందు అమ్మాయిని చూడాలి నాన్న. వాళ్ళు టిఫిన్ అయితే నాకు పెడితేనే నువ్వు తినాలి, అంతేకాని అడగకూడదు. తెలిసిందా నాయనా? అలాగే. అయితే మరి పెళ్లి చూపులు అయ్యాక మరి ఉడిపి హోటల్కి వెడదామా? సాబ్, అబ్బాయి గారికి ఆకలి అవుతుందేమో, హోటల్కి తీసుకెళ్ళండి సాబ్. చాలేవయ్యా, మధ్య నీ రికమెండేషన్ ఒకటే. హోటల్కి వెడితే అక్కడ 1 అరగంట అవుతుంది కనుక నీకు వెయిటింగ్ ఛార్జీలు బాగా వస్తాయని ఆశ. పోనీ, అదిగో ఆ సందులో
బ్యాంక్ పక్కనే ఇల్లు, అక్కడ ఆపు ఆపు, ఇక్కడే ఆపు ఆపు. ఓహో, వచ్చేసారా? రండి బావగారు, దయచేయండి, మీకోసమే చూస్తున్నాం. రైలు ఏమన్నా లేట్ అయిందా? పెద్ద లేటు కాదులేండి, ఓ అరగంట అంతే. ఓహో, అరగంట. రండి కూర్చోండి. ఏమేవ్, పెళ్లివారు వచ్చేశారు, ముందు మంచినీళ్ళు పంపిస్తూ అమ్మాయిని కూడా త్వరగా తీసుకురావాలి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. బామ్మ ఉత్తి మంచి నీళ్ళు తెమ్మంటున్నాడు ఏమిటి ఆయన? మరి ఫుడ్ ఉండదా? తర్వాత కూర్చో. వీడేనండి మా అబ్బాయి. ఓహో, కూర్చోవాయా పెళ్లి కొడక. ఏమిటి నీ పేరు? నా పేరా అండి బుచ్చి గణపతి అండి. మా బామ్మ అయితే బుచ్చికొండ అని పిలుస్తుందండి. మరి ఫ్రెండ్స్ ఏమో గణపతి అంటారండి. ఇక మా నాన్నేమో చాలే ఆ వివరాలు చెప్పక్కర్లేదు. మా నాన్నగారు పోయిన నెల రోజులకే వీడు పుట్టాడండి, అందుకే ఆయన పేరు పెట్టుకున్నాం. ఓహో, బాగుంది. బాబు గణపతిరావు, నీకు ఏదంటే ఇష్టం? నాకా అండి మొదట్లో పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టంగా ఉండేదండి. మొన్నెప్పుడు మా ఫ్రెండ్ భాస్కర్ రావు ఉడిపి హోటల్లో కట్లెట్ తిన్నట్ట, చాలా బాగుందని చెప్పాడు. తెప్పిస్తారా అండి? ఓహో, అట్టా అర్థం చేసుకున్నావా? అట్టు కాదండి, కట్లెట్టు. చూడు గణపతిరావు, నీకు ఏదంటే ఇష్టం అని అడగటంలో నా ఉద్దేశం సంగీతం, సాహిత్యం, నాటకం. ముందస్తుగా నాకు ఫుడ్డే ఇష్టం అనుకోండి, తర్వాత ఏమో చాలే, వాటికి ముందు ఫుడ్ తప్ప మరో మాట రాదు. చూడండి బావగారు, మా వాడికి కొంచెం తిండి ధ్యాస ఎక్కువ. చిన్నప్పుడే తల్లిపోయింది కదా, దాంతో మా అమ్మాయి అతి గారాబం చేసి ఇదిగో ఈ చిరుతిళ్ళు అలవాటు చేసేసింది. ఓహో, అందులో తప్పేముందిలేండి. మరి ఏమే, అమ్మాయిని తీసుకొస్తున్నావా లేదా? దుర్ముహూర్తం వచ్చేస్తుంది మళ్ళీ. అమ్మా ఏమే బామ్మ, టిఫిను పిల్లను చూసిన తర్వాత గాని పెట్టరా? పెట్టాలే నాన్న, ముందు అమ్మాయిని చూడాలిరా, తర్వాతే నేను. అమ్మాయి వచ్చేస్తుంది చూడు. అలా కూర్చోమ్మా. ఏమిటి నీ పేరు? బాలా త్రిపుర సుందరి. ఎంతవరకు చదువుకున్నావు తల్లి? ఏదో ఆనాకాలం చదువు. అయితే భారతం భాగవతం మాత్రం చదివిందిలేండి. అలాగా, ఆ మాత్రం చాలండి. ఏదమ్మా, కాస్త లేచి నిలబడి అటు నుంచి ఇటు ఓ 4 అడుగులు వెయ్యి తల్లి. ఏదో ముసలాళ్ళం, మా చాదస్తం మాది. ఓహో, ఆ మాట నిజమే. కానీ ఇప్పుడు లోపల నుంచి ఈ హాల్లోకి నడిచే వచ్చింది కదా బామ్మగారు. అయినా మీరు అడిగారు కనుక మళ్ళీ నడిచి వస్తుందిలేండి. ఏదమ్మా త్రిపుర, 4 అడుగులు నడిచి చూపించు. చాలమ్మా, చాలు చాలు, కూర్చోమ్మా. సంగీతం గట్రా వచ్చా? అది నేర్చుకుంటున్నానండి. ఓహో, అన్నీ మీరే అడిగేస్తున్నారు. అబ్బాయి కూడా ఏదైనా అడుగుతాడేమో అడగమనండి. అడగవాయి గణపతి. అలాగేనండి. ఏమండి త్రిపుర సుందరి గారు, మరి మీకు ఏమిష్టమండి? నాకు రామాయణం అంటే ఇష్టం, రాముడి పాత్ర అంటే చాలా ఇష్టం. అదే అది కాదండి, ఫుడ్. ఏ ఫుడ్ అంటే ఇష్టము అని. చైనీసా, నార్త్ ఇండియనా, ఆంధ్రానా, పెసరట్టు ఉప్మానా, పూరీ కూర, ఇడ్లీ సాంబారా, ఆలూ బజ్జీనా? అన్నీ ఇష్టమే. అవన్నీ చేయటం వచ్చునా? మా అమ్మ నేర్పింది కొంచెం కొంచెం. మరైతే అటుకుల పులిహోర చేయటం వచ్చా? రాదా? పోనీ గోంగూర పచ్చడం? అది కూడా రాదా? అయితే ఆవ పెట్టి పనసకాయ కూర చేయటం వచ్చునా? అవన్నీ నెమ్మదిగా నేర్చుకుంటుందిలేరా బుద్ధులు. నేర్చుకుంటుందా? ఎప్పుడు నేర్చుకుంటుంది? నాకెప్పుడు చేసి పెడుతుంది? అయినా ఆవబిట్టి పనసకాయ కూర చేయటం చేత గాని ఆడపిల్లను పెళ్ళెట్లా చేసుకునేదే బామ్మ? ఓహో, బావగారు, మీ అబ్బాయికి తిండి ధ్యాస ఎక్కువ అని మీరు అన్నారు. కానీ చూడబోతే ధ్యాస కంటే యావ ఎక్కువ అనిపిస్తోంది నాకు. ఏదో చిన్నతనం కదా బాబు, పెళ్ళే బాధ్యతలు బరువులు నెత్తిన పడితే ఆ ధ్యాస కొంచెం తగ్గిపోతుంది లేండి. ఎంచక్క పెళ్లి చేసుకుంటే పెళ్ళాం వస్తే ఫుడ్ బాగా చేసి పెడుతుంది కదా అని నేను అనుకుంటే ఆ ధ్యాస తగ్గిపోతుందంటే ఏమిటి బామ్మ? నిజంగా తగ్గిపోతుందా ఏమిటి? అయితే నాకే పెళ్ళే వద్దు. ఓహో, మరేం కావాలి ఆయన? ముందు నాకు ఫుడ్ కావాలి, రోజు టిఫిన్లు చేసి పెట్టాలండి. ఓహో, సరే. చూడండి బావగారు, మీ అబ్బాయికి కావాల్సింది పెళ్లి చూపులు పెళ్ళాం కాదు, కాఫీ హోటలు వంటలక్క. అది అలా చెప్పండి మా నాన్నకి. నేను ఇందాక నుంచి అడుగుతూనే ఉన్నాను ఉడిపి హోటల్కి తీసుకెళ్ళమని. వింటేనా? పద నాన్న వెళదాం. చాలే, ఏడ్చిన ఏడుపు చాలు గాని పద.
ఉడిపి హోటల్ అయితే యాడవును తింటాను. చంపుతాను పద. ఇంతవరకు మీరు బామ్మగారి మనవడు నాటిక విన్నారు. రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి.